అరే మీ అరే అమ్మ పేరు అబ్రహం మీ అమ్మ పేరు చెప్పరా, మళ్ళీ చెప్పరా లంజవాడ. మీ అమ్మ పేరు చెప్పు. రాముడు చెప్పరా. నీ సీత అమ్మ ఉందా? పేరు, అరే నీ అమ్మ పేరు చెప్పరా. సీత సీత సీత. అదిరా సీత అలా అదిరా లంకకి నా వెళ్ళిపోయింది కదా కొడకా, సీత. నువ్వు అదిరా నేర్చుకుంది. సీతరా? అది అరే పార్వతి. అరే ప్రేమ మత. అరే పార్వతి. అన్య మా దేవతల పెద్దమ్మ పేరు పేర్లు ఉచ్చరించావు అనుకోరా మీ అమ్మ అరే, రేపు పార్వతి. చేస్తాడు యెహోవాగాడు వచ్చి రే, నీ నోరు పెళ్ళాన్ని మూసి తీసుకెళ్ళి ఎక్కడ పక్క వాళ్ళకి పెట్టుకో. అప్పు చెప్తాడు నీ ఇష్టం. నోరు మూసి కంప్లీట్ ఎక్కడ పెట్టుకుంటూ పెట్టుకో. మా అమ్మ పేరు అదే సీత, మా కాదు పెద్దమ్మ పేరు యెహోవాగాడు పార్వతి. నువ్వు అన్య దేవతల పేర్లు ఉచ్చరించావు అనుకో నీ పెళ్ళాన్ని తీసుకెళ్లి మా పెద్దమ్మ ఇతరులకు పేరు అప్పు మని చెప్తాడు, దుర్గమ్మ. నీ గొద్ద దెంగుతాడు. అర్థమైందా? వెంకన్న బాబు మా సీతమ్మకి అది ఓకే. ఏంది మీ అమ్మకా? మీ ఓకేనా? అమ్మకా? మీ అమ్మకా? దుర్గమ్మకి సీతమ్మకి మీ అమ్మకా? సీతమ్మకి మీ అమ్మకే? సీతమ్మకి 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 ఆ, 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 ఓకేనా? మరియమ్మకి సీతమ్మకి. మరియమ్మని ఓకేనా? దెంగుతున్నాడు సీతమ్మకి. వెంకటేశ్వర స్వామి. అరే, లంకకి వెళ్ళింది కదా సీతమ్మ. ఏరా? అరే మేరీ అరే మేరీ రే, మరియమ్మని దెంగుతున్నాడు మేరీ ఎలా వెంకటేశ్వర మాట్లాడుతున్నావు? స్వామి. ఎలా మాట్లాడుతున్నావు? మేరీ ఇంగ్లీష్ ఎవరురా? పోతాను నీకు మాట్లాడగలను నేను. యా కొడకల్లారా? అరే, మేము మాట్లాడగలం. ఎందుకు మాట్లాడలేదంటే అరే, మేరీ బాగుంది. ఎవరురా? ఎందుకు మేరీ ఈ ఎవరురా? కక్షలు, ఎవరు క్రోధాలు, వచ్చేసాడు కదరా కుట్రలు మళ్ళీ? ఎందుకు? అందరూ సమానంగా ఉందాం అనుకుంటే నువ్వు ఎవరు బాగా సమానం? ఎలా సమానం రా నువ్వు? శవాన్ని పూజించి లంజను పశువ్రత అనేవాడు నువ్వే, మాకు ఎలా సమానం అవుతావురా? నీకంటే దరిద్రంగా మాట్లాడేవాళ్ళు. అరే లంజా కొడుకు, నీకంటే అడిగేది దరిద్రంగా సమానం మాట్లాడేవాళ్ళు. నువ్వు. అరే, అర్థమైందా? లంచోడక, నువ్వు ఫోన్ నీకు- అరే పెట్టకుండా. ఎంత దమ్ము- పూజించే నీకు- నువ్వు నీకు ఎలా దమ్ము సమానం ఉంటే అవుతావురా? అరే, నా నీకు కొడకా. దమ్ము ధైర్యం ఉంటే నీకు ఎట్లా రా, రా, చెప్పండి? పూజించే లంచా మేరీ అనేది ఎట్లా లంజరా? చెప్పు? నిజంగా నీకు దమ్ము ఉంటే ఎట్లా ఎక్కడ? చెప్పండి చాలు. నీ పెళ్ళాన్ని ఆ చేతి పంపించు, ఏం చేస్తున్నావు? అడుగు. నీ పెళ్ళాన్ని పంపించు, ఎక్కడ దెంగుదాం. నీ పెళ్ళాన్ని పంపించు, ఎక్కడ దెంగుదాం. చెప్పండి? చెబితే ఏం చేస్తావురా? ఏ, నీ పెళ్ళాన్ని ఎక్కడ పంపిస్తావా? చెప్పండి? చెబుతా. నీ పెళ్ళాన్ని ఎక్కడ పంపిస్తాడు. చెప్పగలను కానీ? సరే, నీ ఎక్కడ ఇటు- చెప్పండి? అరే చెబుతా, నీ పెళ్ళాన్ని పంపిస్తావా? పంపిస్తాడు, అవునా? పంపిస్తాడు. మా ఆవిడ సీత. పంపిస్తాడు. పంపించరా? అరే నీ పెళ్ళాన్ని మా ఆవిడ పంపిస్తావా? సీత. సీతను పంపించరా? నీ పెళ్ళాన్ని మరియని పంపిస్తావా? చెప్పండి సీత. మా ఆవిడ నీ సీత. పెళ్ళాన్ని మరియని పంపిస్తావా? పంపిస్తాడు. మా ఆవిడ దుర్గమ్మ. పంపించరా? నీ పెళ్ళాన్ని మరియని పంపిస్తావా? పంపించు, మేరీని పంపించరా? పంపించు, మేరీని పంపించు. నీ పళ్ళెం పంపించరా? బెచ్చు మేరీని మరియా? పంపించు. సరే, పంపించు. మరియా నీ పంపించు. పెళ్ళం? మేరీని పంపిస్తావా? మేరీని పంపిస్తాడండి. మేరీ మేరీ పంపిస్తాడు. సీత. మేరీ సీత. పంపిస్తాడు. అరే నీ పెళ్ళం మరియే సీతమ్మ. కదరా? సీతమ్మ. మరియే లంకకి కదరా వెళ్ళింది నీ సీతమ్మ. పెళ్ళం? నీ పెళ్ళాం ఎవరు? నేను దిగింది మరి నీ పెళ్ళాం ఇందాక. ఎవరు? నీ పెళ్ళాం ఎవరు? సీతమ్మ. మేరీనా? అదే సీతమ్మ. చెప్పిన లంకకి వెళ్ళింది కదా సీతమ్మ. మేరీనా? అరే సీతమ్మరా. మేరీనా? సీతమ్మ లంకకి వెళ్ళింది. నా పేరు రాముడు. నీ పేరు నా పేరు రాముడా? ఏ అమ్మ బెంగ రావణాసురుడు కూడా లంజా రావణాసురుడు అరే కూడా నేనే. సిగ్గు మీ లేదురా అమ్మ నీకు? పేరు అరే రాముడా? నేను ఒకటే రాముడు నేనే. సార్ నేను ఒకటే అడిగాను. వీలైతే శివుని కూడా నేనే. నువ్వే. శివుని కూడా నేనే రా. మేరీ నేనే శివుని మరి. కూడా నేనే. మేరీ నేనే. యేసు నువ్వా? యేసువే? అరే రాముడు నేనే. అరే యేసు కాదా? పంపిస్తాను. యేసు లేవా? యేసు కాదా? మంచిదేగా. దుర్గమ్మ పంపించమంటారు పంపిస్తాను. పంపించు, పంపించు, పంపించు. ఓకే. మాకెందుకు? పంపించు. ఏమైంది? పంపించరా? ఏమైందిరా? ఏమైంది? నీ అమ్మ పిచ్చెక్కిపోతుంది ఇప్పుడు. ఎందుకైంది? బాగానే ఉంది. నీకు ఆల్రెడీ ఎక్కింది కదా? వాడికి ఎక్కి నీకు ఇచ్చాడు. వాడికి ఎక్కి నీకు ఇచ్చాడు రా. మేరీ లంజా, మేరీ లంజా, యేసు లంజా కొడుకు. అరే రాసుకోరా, అడ్రస్ రాసుకోరా. చెప్తున్నాను కదరా. పల్లి, హైదరాబాద్. పార్వతి, ఆ. దుర్గమ్మ, రాసుకోరా సీత, లంజోడక. ఇంకెవరున్నారు? అరే రాసుకోరా లంజోడక. పేర్లు నాకు చాలా మంది ఉన్నారు. నాకు మధ్య 16,000 మంది గోపికలు ఉన్నారు. ఎవరు అనుకుంటున్నావు? సీతమ్మ, మీ అమ్మ. దుర్గమ్మ, పార్వతి, ఈ ముగ్గురు పేర్లు ఉన్నాయి. ఇంకా మీ అమ్మ లక్ష్మి, అందులో ఒకదా? ఇంకా లక్ష్మి, పార్వతి, మీ అమ్మ? ఇంకా మీ అమ్మ అందులో ఒకటి కదా? మీ అమ్మ లేదా? మీకు మీ అమ్మ లేదా? మీ అమ్మ లేదా? బాగుంటాయండి కదా? మీ అమ్మ లేదా? ఏరా, మీ చెల్లి సళ్ళు బాగుంటాయంట కదా? పెద్ద పెద్ద ఉంటాయంట సరే, కదా? సరే, ఈ పెళ్ళాం- మీ చెల్లి సళ్ళు బాగుంటాయా? ఈ పెళ్ళాం భలే ఉంటదండి. ఈ చెల్లి పెళ్ళాం బాగుంటది. దాని పూకు బాగుంటుందంట కదా? దాని పూకు బాగుంటుంది కదా? సరే, ఈ పెళ్ళాం పంపి. సార్, ఈ పెళ్ళాం బాగుంటదండి. ఈ పెళ్ళాం బాగుంటది సార్. ఈ పెళ్ళాం బాగుంటది సార్. నేను చెప్పినాను కదరా. మా ఆవిడ సీత, మా ఆవిడ సీత, పార్వతి నాకు ఇంకా ఉన్నారు. దుర్గమ్మ, ఓకే, మంచిదే. ఉండని. భూమినాథారు. ఉండని. ఏమైంది? దాని మీ అమ్మ ఉండని. ఈ 16,000 మందిలోని తర్వాత ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ మీ అమ్మ కూడా ఉందా అందులో? మీ అమ్మ కూడా ఉందా? మీ అమ్మ కూడా ఉందా? మీ అమ్మ కూడా ఉందా? మీ అమ్మ కూడా ఉందా? మీ అమ్మ ఉందా? మీ అమ్మ ఉందా? మీ అమ్మ ఉందా? అందులో కాదు, మీ అమ్మ ఉందా? మీ అమ్మ ఉందా? మీ అమ్మ ఉందా? మీ అమ్మ ఉందా? వీడి పేరు మీ అమ్మ ఉందా? మీ అబ్జుల్, అమ్మ? పేరు వీడి పేరు అబ్జుల్, వాడి పేరు అమ్మని ఇద్దరు. వాడి అమ్మని తెంగుతారు. చాలా బాగుంటది. అరే పార్వతి ఇంకా చెప్పదు. అరే మేరీ కుత్తలో పెట్టి దెంగుతా ఉంటే సమ్మగా ఉంటదిరా
మాకు మేరీ గుత్తలో అదేరా, పెడితే అదే నేను చెప్పినాను కదా. మేరీ అదే గుత్తలో చెప్పాను, పార్వతిని పంపించమంటారా, సీతను పంపించమంటారా, మేరీ గుత్తలో లేకపోతే మేరీ గుత్తలో లక్ష్మిని పెట్టు. పంపించమంటారా, లంజా లేకపోతే కొడుకుల రుక్మిణిని పంపించమంటారా, పూకుల నా మడ్డ మేరీ లంజాని గుత్తలో పంపించమంటారా, పెట్టు. ఓరోజుని పంపించమంటారా, ఎవరిని మేరీ ఎవరిని గుత్తలో ఎవరిని పెట్టు. పంపించమంటారు? మేరీ గుత్తలో పెట్టు. పార్వతి, దుర్గమ్మ, పాపులమ్మ, పోలేరమ్మ, నా మడ్డ పోలేరమ్మ, మేరీ లంజా ఆ, మేరీ తర్వాత లంజా యేసు పిడుగులమ్మ, లంజా ఇంకా చాలా ఉన్నాయి. నువ్వు నాకు చాలా మంది మేరీ ఉన్నారా? లంజరా బాబు మేరీ లంజా లంజది. మేరీ లంజా కాదు, యేసు లంజా నిరూపించురా. కొడుకు మేరీ లంజా మేరీ గుత్తలో నా లంజరా మడ్డ బాబు బైబిల్ సెక్స్ బుక్ మేరీ మేరీ గుత్తలో లంజా నా మడ్డ మేరీ మేరీ అనేది లంజా పెద్ద లంజరా బాబు పెద్ద యేసు లంజా మేరీ అనేది పెద్ద లంజది ఆ లంజని పట్టుకుని దేవత యేసు అంటారు లంజా మీరు కొడుకు యేసు లంజా కొడుకు మేరీ లంజా యేసు లంజా కొడుకు మేరీ మేరీ లంజా లంజా నా మేరీ కొడక. లంజా యేసు లంజా అరే నువ్వు కొడుకు గనక నువ్వు గనక పార్వతి ఫోన్ పెడితే పంపించరా నీ బాబు? మేరీ అనేది అరే లంజది నువ్వు లంజా కొడక ఫోన్ పెడితే తమ్ముడు, నీ అమ్మ అదే లంజా లంజా యేసు కొడక. లంజా కొడుకు ఒప్పుకున్నట్టే. మీ అమ్మ లంజే మేరీ లా మీ అమ్మ కూడా లంజే ఆ. ఫోన్ పెట్టావంటే నీ అమ్మని ఫోన్ లంజా పెట్టావు కొడక. లంజా కొడక నీ అమ్మ మేరీ ముక్కులో లంజా మగలు తెంగినట్టే. అది లంజే కదరా అది నీ ముగ్గురు అమ్మని- తెంగారు దాన్ని పరిశుద్ధాత్మ యేసు చేతనా? ముగ్గురు తెంగారు యేసువాణ్ణి. అరే, 41 నా కొడక యోహాను నీకు అడ్రస్ ఇస్తా దమ్ముంటే యోహాను రారా సువార్త లంజా 8:41 కొడక. దాంట్లో ఏముంది దేవుని వల్లే మేము వ్యభిచారం వలన పుట్టిన వాళ్ళం ఉంది కదా. ఇప్పుడు యోహాను సువార్త 8:41 మీ వల్లే మేము వ్యభిచారం వల్ల పుట్టిన వాళ్ళం కాదని అక్కడ యూదులే అంటున్నారు. మేరీ లంజన్ అక్కడే అర్థమైపోయింది కదరా. మేరీ లంజ కదా. ఇప్పుడు నేను అరే నువ్వు వచ్చింది ఏదో మాట్లాడేసి కాదురా మీరు ఇంట్లో లంజా కొడక నీ అమ్మ పూకులో లంజను దంచుతుంటారా దమ్ముంటే ఇస్తాను నా ఫోన్ నెంబర్ ఇస్తాను నా కొడక అంటే లంజా కొడక ఏంట్రా నీ అమ్మ లేబర్ కొత్తన లేబర్ లంజా ఇప్పుడు రావణసుడు తీసుకెళ్ళిపోయాడా? ఇప్పుడు వచ్చి నీ అమ్మని మా ఆవిడని చేతనే రావణసుడు తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు రావణసుడు తెరిపోతే మళ్ళీ మీ దగ్గర రమ్మన్నారు ఏంట్రా బాబు? సీతమ్మ మళ్ళీ మీ దగ్గర రమ్మన్నారండి. సీతమ్మ మళ్ళీ రావణసుడు దగ్గర తీసుకెళ్ళింది బాగోదు కానీ దుర్గమ్మ పంపిస్తాను రా పార్వతి పంపించమంటావా? నీ చెల్లికైతే నీ గుత్తలో నా మడ్డ పెట్టి తెంగుతుంటే లంచా కొడక పుత్తులో నీ చెల్లికి నీ అమ్మ లేబర్ కొత్త నిజంగా లేబర్ లంచా కొడకలారా ఎన్ని తిట్టినా సిగ్గులేక మాట్లాడుకున్నాం. ఎవడో నీ కోసం చచ్చాడు ఆడెవడో నీ కోసం రక్తం కాచాడు అంటున్నారు. నీ అమ్మ నీ కోసం రోజు పూకు నుంచి రక్తం కారుతున్న దాని సంగతి చూడండి ముందు కదా. నేను రామున్నా కృష్ణుని నాకే అర్థం అవుతుంది. ఎందుకంటే మిమ్మల్ని తిట్టినా సరే మమ్మల్ని కాదనుకోని మా పిల్లల్ని మీ పిల్లల్ని అందరినీ దొంగతామని చెబుతున్నా సరే నవ్వుతూ మాట్లాడుతుంటారు. యాసిడ్ పోసి వేదంతో నీ అమ్మ పూకు మీద యాసిడ్ పోసి వింటున్నావా? ఈ రోజు నీ అమ్మ పూకు మీద యాసిడ్ పోసి లంజా కంగారు పడకండి. ఇప్పుడు చూసావు గుద్ద నల్లగా మళ్ళీ ఇప్పుడు రాముడు నువ్వు సీతని పార్వతి పంపించమన్నాను. సీతమ్మ అడవులకి వెళ్ళింది, పార్వతమ్మ అని సున్నుండి నలుగుపిండి స్నానం చేస్తుంది. దుర్గమ్మ అంటావా వెంకట బాబుకి తినిపిస్తుంది. ఎలాగా బాగోదు కదా. ఓకేనా? బాయ్.